శీతాకాలం ఆ టైంలో మనకు దొరుకుతుందనమాట. అలాగా మేము ఒక చోట వెళ్ళినప్పుడండి అక్కడ కనిపించినాయి ఈ సింగాడాలు. మేము అస్సాంలో ఉన్నప్పుడైతే మాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. ఈ నల్లగా ఉన్నాయి, ఇవి ఏంటి, ఇవి ఎలా తినాలి అని చెప్పేసి మేము ఎప్పుడు కొనలేదండి. అవి వచ్చేసే ముందు చెప్పారనమాట, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, ఉడకబెట్టుకుని తినాలి అని. ఇవి వీళ్ళు ఇక్కడ కట్ చేసేసండి, ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఇచ్చారు. చాలా టేస్ట్గా ఉన్నాయి. పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండవండి, కేజీ 200 అలా ఉంటుంది. మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట ఈ సింగాడాల్లో. ఇవి క్యాన్సర్ రోగులకైతే చాలా బాగా పనిచేస్తాయటండి. మనం ఇవి కూరల కింద, ఫ్రైల కింద చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల వీటి పోషక విలువలు పోతాయి. అలా కాకుండా జస్ట్ ఉడికించుకుని తింటే మనకి మంచి పోషక విలువలు అందుతాయి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నల్లగా రాసులు రాసుల కింద పోసి ఈ సింగాడాలు టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. మీరు కొనుక్కునే ముందు అడగండి అవి పచ్చివా లేకపోతే ఉడికినవా అని. ఉడికినవి అనుకోండి మనం డైరెక్ట్గా తినేయచ్చు. అంటే మనకి ఉడికించిన వేరుశనక్కాయలు అవి అమ్ముతారు కదండి, అలాగే ఇవి కూడా ఉడికించేసి అమ్ముతారనమాట. సింగారా వాటర్ చెస్ట్నట్స్ అని కూడా అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువటండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, అంటే అటు షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా ఈజీగా తినొచ్చు. చూసారా లోపల పప్పు ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్గా ఉంటుంది ఆ పప్పు. అంటే ఆ దుంపలు ఇలా కట్ చేసి అమ్మడంతో జస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సింగాడాలు పెద్ద ఎక్కువ రేటు కూడా కాదు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ కింద చెప్పుకుంటారు దీన్ని. అంటే అది ఫ్రూట్ కాదండి, యాక్చువల్గా దుంప అనమాట. ఇదిగోండి దుంపలు ఎలా ఉన్నాయో.